తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అసలే ప్రెగ్నెంట్వి, టైంకి మెడిసిన్స్ వేసుకోవాలి, తినాలి. ఈ విషయంలో అందరికంటే ఎక్కువ నేనే భయపడ్డాను. ఇదిగో పవిత్ర, తీసుకో. నేను పెడతాను. నేనైతే నీకేమైందోనని భయంతో నిన్నటి నుంచి ముద్ద కూడా ముట్టలేదు పవిత్ర. పవిత్ర, అసలు నిన్నెప్పుడు తీసుకెళ్లారు? ఏం జరిగింది? ఆ రోజు నేను నా రూమ్లో నిద్రపోతున్నాను. ఎవరో వచ్చి నా అలికిడయ్యి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచేసరికి మాస్క్ పెట్టుకొని ఇద్దరున్నారు. నా మొహానికి క్లోరోఫామ్ కొట్టారు. అంతవరకే నాకు తెలుసు. తర్వాత స్పృహ వచ్చేసరికి నన్ను ఒక ప్లేస్లో బంధించారు. వామ్మో! ఇందాకటి వాళ్లే కదా నిన్ను కిడ్నాప్ చేసింది పవి. లేదా, అది వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళు వేరా? అంటే నిన్ను వేరు వేరు గ్రూపులు కిడ్నాప్ చేశారమ్మా? అవును మావయ్య, నన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసిన వాళ్ళు తీసుకువెళ్ళి ఊరి చివర గుట్టల్లో వదిలేశారు. తర్వాత వేరే వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా దుబాయ్ సైడ్ ఇంటికి తీసుకెళ్దాం. నాకు దొంగ పాస్పోర్ట్ తీసి దుబాయ్ షేక్లకి అమ్మేయాలని ట్రై చేస్తుంటే ఆది వచ్చి నన్ను కాపాడాడు. వామ్మో! నా మనవరాలికి కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది. ఈ రింగు నువ్వు కావాలని పడేసావా లేక జారిపడిందా పవి? నేనే పడేశానాది. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నా మనసు చెప్పింది. అందుకే నీకు క్లూ కోసం వేశాను. చెప్తుంది మనసు ఎందుకు చెప్పదు? దీన్ని ఎత్తుకెళ్ళిన శుద్ధ మొహాలకు అసలు కిడ్నాప్ చేయడం రాదనుకుంటా. చేతకాని దద్దమ్మలు దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఆది ఒకడు టైంకి వెళ్తాడు, లేదంటే పవిత్ర దక్కేది కాదు, తీసుకెళ్లిపోయేవాళ్ళు. దరిద్రం పోయేది మాకు. అది పవిత్ర తిరిగొచ్చింది కదా, ఇప్పటికైనా కేసు విత్డ్రా చేసుకో. మీ అంకుల్ని విడిపించు. రాజశేఖర్ అంకుల్కి తప్ప నన్ను కిడ్నాప్ చేసే అవసరం ఎవ్వరికీ లేదు. ఆయనకి మాత్రమే నేనంటే కోపం ఉంది. పవి, నువ్వైనా మా డాడీని విడిపించమని ఆదికి చెప్పు. సీత, వాడు రాజశేఖర్ని అనవసరంగా అనుమానించి అరెస్ట్ చేయించాడు.
పవిత్ర క్షేమంగా తిరిగి వచ్చింది కదా. నా స్నేహితుడి మీద పెట్టిన కంప్లైంట్ని వెనక్కి తీసుకొని నా ఫ్రెండ్ని తీసుకురమ్మని నీ ముద్దుల బిడ్డకి చెప్పు. పవిత్ర కిడ్నాప్కి అసలు సూత్రధారి రాజశేఖర్ అంకుల్. ఆ విషయాన్ని నందిని సాక్ష్యాధారాలతో సహా మొత్తం నిరూపించి తీరుతుంది. మీరు కొద్దిగా వెయిట్ చేయండి నాన్న. నా స్నేహితుడేంటో నాకు తెలుసు. ఎవరు వాడి క్యారెక్టర్ని నిరూపించాల్సిన అవసరం లేదు.